స్వామి జ్ఞానమును ప్రసాదించి మోక్షమునకు మార్గమైన నీ యొక్క మండలకాల దీక్షను స్వీకరించి జన్మతః నా యొక్క జీవన ఆనుకూల్యత అవసరాల నిమిత్తము మండలకాల దీక్షలో మా యొక్క శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప పూజ రోజున కదంబ అన్న పదంబాహారం అంటే అన్ని రకాల కూరగాయలు గుమ్మడికాయ గుజ్జుతో కలిపి కదంబ ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టి శాంతస్వరూపమైన రాజరాజేశ్వరి దేవికి తెల్లని అన్నం మీద ముద్దపప్పు పెట్టి ఆ ముద్దపప్పునే ప్రమిదిలాగా చేసి ఆవునిత్తులో గొప్పవత్తి వెలిగించి అమ్మవారిని పూర్ణాహుతితో సాగినప్పుడు సెమీ పూజ చేస్తాం. అప్పుడు ఈ 9 రోజులు పూజ చేసిన శక్తి ఈ స్త్రీమూర్తి శరీరంలోకి ఆపాదిస్తపడతారు. ఆ మర్నాడు మొదలు పెట్టాలి. అత్తగారు ఒత్తులు చేస్తుంటే కోడలు పత్తిని చీల్చి ఇవ్వాలి. మీరందరూ చీల్చుంటారు. పత్తి వేశారనుకోండి, మీరు అడ్డుకోకుండానే గింజలు ఇలా దులిపితే రాలిపోతాయి. అది దాని న్యాచురల్. అది జాంకాయ కోసారనుకోండి, గింజలు రాలవు. తింటుంటే గుజ్జొక పక్కకి గింజల పక్కకి శరీరంలోకి వెళ్ళిపోతాయి. పుచ్చకాయలు కోసారనుకోండి, నోటితో పట్టుకుని గింజలు మూసేసి పుచ్చకాయ గుజ్జు తింటాం. కానీ పత్తి గింజలు చీలుస్తుంటే ఒక పట్టాన పత్తి వదలదు, తీసిన కొద్దికి వస్తానే ఉంటుంది. అప్పుడు అత్తయ్యని అడుగుతుంది కోడలు, అత్తయ్య జాంకాయ విత్తనాలకు మళ్ళీ పుచ్చకాయ విత్తనాలకు మళ్ళీ పత్తి విత్తనాలు ఏంటి ఒక పట్టాన వదలట్లేదంటే, అదేనే పిచ్చిదానా, పత్తికి భర్తకి ఉన్న సంబంధమే, ఇత్తుకి పత్తికి ఉన్న సంబంధమే భార్యాభర్తల సంబంధం. నువ్వు ఎంత పీకు ఎంతో కొంత మిగిలి ఉంటుంది దానికి. అవును కదా? పత్తి గింజలు లేకుండా నవధాన్యాలకు విలువ లేదు. 8 రకాల గింజలు అయ్యో ఇస్తున్నాడు. అవి పప్పులు అవుతాయి తప్ప నవధాన్యాలు అవో. పత్తి గింజలు ఖచ్చితంగా ఉండి తీరాలి నవధాన్యాల్లో. ఎందుకు ఉండాలి? ఏ గింజ అయినా నేల మీద పడి సూర్యరశ్మి తగ్గితే నీళ్లుంటేనేమో మొక్కలు అవుతాయి, నీళ్లు లేకపోతే భూమిని తగిలి అవిసిపోయి పుచ్చిపోయి తప్పలైపోతాయి. ఎక్సెప్ట్ పత్తి గింజ. ఒక పత్తి గింజ మాత్రమే 3 సంవత్సరాలు నేలలో ఉన్నా నీళ్లు లేకపోయినా ఎప్పుడన్నా ఒక యజమానురాలో ఒక రోడ్డెమ్మటి వెళ్ళేవాడు ఒక కాంట్రించి ఉమ్మితే ఆ ఉమ్ము తడికైనా సరే పత్తి మొక్క మొలుస్తుంది. సంవత్సరం తర్వాత అయినా సావులేంది పత్తి గింజ. మొక్క మొలిస్తే చెట్టు అవుతుంది, చెట్టు మొలిస్తే పువ్వు అవుతుంది, పువ్వుకి పత్తి వస్తుంది, పత్తి తీస్తే దూది అవుతుంది, దూదిని వడిగితే నూలు అవుతుంది, నూలు పంచి అయితే మగవాడికి మర్యాదను కాపాడుతుంది, స్త్రీకి
మానం కాపాడుతుంది. అందుకని హిందూ సంబంధం దైవ సంబంధం. అంటే నేసిన బట్టలు తొడుక్కోవట్లేదు కనుక మనకు పత్తి విలువ తెలియట్లేదు. ఇంట్లో నిండుకుండా ఉండవలసిన వస్తువులు 5. మొదటిది ఉప్పు, రెండవది పసుపు, మూడవది బెల్లము, 4వది నీరు, 5వది పత్తి. ఎవరింట్లోనూ లేదు వాడు పత్తి. ఇదివరకు సీసాలో పెట్టుకుని అలా రంగరంగ పాండురంగ అనుకుంటూ ఆ అమ్మ ఈ అమ్మ అందరూ కలిసి ఒక చెట్టు దగ్గర ఒక అరుగు మీద కూర్చుని పని అంతా అయినాక ఒత్తులు చేసి నీ ఎన్ని వదిన కట్టకట్టి అలా ఈ 15 రోజులు చేసి కార్తీక మాసం రాగానే అన్నీ కలిపి ఒక మూకుడులో పెట్టి పైన ఆవు నెయ్యి వేసి వెలిగించి అమ్మయ్య 364 ఒత్తులు వెలిగించాను అనుకునేవారు. ఈ 364 ఒత్తులు తయారు చేయడానికి ఇది అగ్ని ఇది జలం అన్నాం కదా, ఈ రెండింటినీ రుద్దితే మన శరీరంలో నుంచి ఒక ఆక్సిజన్ పుడుతుంది. ఒక కరెంట్ రావాలి అంటే కొన్ని నరాలు ఒత్తిడి చేయబడాలి. అది పత్తి ఒత్తిడి చేయడానికి ఒక ఎక్సర్సైజ్ ఇస్తే 364 ఒత్తులు ఈరోజు ఇలా అనమంటే అనరు. పత్తి ఒత్తిగా చేసి ఎరగించడానికి ప్రయత్నం చేయవే, అప్పుడు నీకు ఆ దోషాలు పోయి నువ్వు రియల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది అని చెప్పి దానికి లింక్ పెట్టారు. ఆవు నెత్తిలో దీపం వెలిగించాలి, 3 ఘడియలు నానాలి. అంటే 2.5 నిమిషాలు 3 ఘడియలు అంటే. అలా నాన్నప్పుడు వాళ్ళిద్దరూ వంగి ఆ దీపాన్ని వెలిగించారు. దాంట్లో నుంచి ఒక పదార్థం బయటకు వచ్చింది. దాని పేరు చెరుగులో పొగ. సొంతకున్న వాళ్ళ కుడిమొక్కులో నుంచి వాళ్ళ శరీరంలోనికి ఆ పొగ వెళ్ళింది. ఈ పొగ లోపలికి వెళ్ళటం వల్ల రియల్ మెడికేటెడ్ జరిగిపోతుంది లోపల. అందుకు ఆవు నేతిలో దీపం దేవుడికి పెట్టమన్నారు. కానీ దేవుడికి ఆముదమైన ఒకటే, ఆవు నెయ్యి అయినా ఒకటే. ఏ దీపాన్ని అయితే ఆ ఆవు నెయ్యిలో నానబెట్టి దూదివత్తితో వెలిగిస్తారో, మన నూనె వత్తికి చెప్పలేదు, దూదివత్తితో వెలిగిస్తారో ఆ ఇల్లానికి గర్భసంచి దోషాలు తొలగిపోతాయి. మరి 6 నుంచి 800 1200 ఉంది ఆవు నెయ్యి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి మా కిరణ్ బాబు ఉగండా నుంచి పట్టుకొచ్చాడు. అంటే ఒక పని చేయటం కాదు, ఆర్టిఫిషియల్గా చేయటం కాదు, దాన్ని మనసు పెట్టి చేయటం. మరి ఆవు నెయ్యి అందరికీ దొరకదు కదండి, కొంచెం ఖర్చుతో కొన్ని పని కదా అంటే అప్పుడు విష్ణువుని అడిగారట అందరూ కలిసి ఎలా చేస్తే మంచిది అని. ఈ నాకు తెలవో, నేను ఆశీర్వదించడం కాళ్ళకి దండం పెట్టినోడికి మీరు వెళ్ళి వేదవ్యాసుని అడగండి అన్నారట. వేదవ్యాసుడు ఒక మంత్రం ఇచ్చాడంట ఆడవాళ్ళ మొత్తానికి. సాలు సరి ఏకపర్యంతే గోకృత దీపం కృత్వా స్త్రీమూర్తి. సాలు సరి సంవత్సరానికి, ఏకపర్యంతే ఒకసారి, గో అంటే ఆవు, కృతం అంటే నెయ్యి, గోకృతం దీపం కృత్వా దీపాన్ని వెలిగించు ఓ ఆడపిల్ల. అదే కూటికి లేని వాళ్ళైనా ఆ ఒక్కరోజు ఖచ్చితంగా శివాలయం ఎక్కడుందో అని ఎత్తుక్కుంటూ వెళ్ళి ఆ దీపాలు వెలిగించి వస్తారు సాయం సమయంలో. అదే కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించిన దీపం యొక్క ఆరోగ్యం అక్కడ ఎంతమంది వెలిగిస్తారో, ఎంత పొగంటుందో, ఎంతమంది నువ్వుల నూనెతో వెలిగించిన ఆ రోజు కూటికి లేని వాళ్ళైనా అప్పు చేసినా సరే ఆవు నెయ్యి ఎత్తుకెళ్తారు. ఆ ఆవు నేతితో ఉన్న పొగ పీల్చడం వలన సంవత్సరానికి సరిపోయిన ఆరోగ్యం దక్కుతుంది. అందుకు శివాలయంకి వెళ్ళమన్నారు. అంతే తప్ప ఇంటికాడ ఉన్న అత్తగారిని వదిలేసేసి శివాలయంకి వెళ్తానని వచ్చిన దాకా నువ్వు పడుండు, నీకు 3ంటికి అన్నం పెడతానని చెప్పలేదు. శివాలయంకి వెళ్ళి ఒత్తులు వెలిగితే పుణ్యమా, అత్తగారికి అలా కాఫీ ఇచ్చే పుణ్యమని మీరు ఆలోచించుకోండి. చెప్పక్కర్లేదు. ఆ దీపాన్ని వెలిగించారు కదా, మీరు పైకి రండి. మీరు అన్నదమ్ములు ఇద్దరు ఒకసారి వచ్చి మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. మాతృదేవో భవ. అమ్మ పైన ఉండండి, మీరు కదా మీరు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, దేవదేవో భవ. శబరియాత్ర దిగ్విజయ ప్రాప్త్యర్థం శీఘ్రమేవ వంశ అభివృద్ధ్యర్థం సత్సంతాన ప్రాప్తి ద్వారా కన్యస్వామి యాత్ర సఫలీకృతమస్తు. తాంబూలం ఇవ్వయ్యా, చెప్పండి. అట్లా అది మీరు పట్టుకోండి. 2 పీటల దగ్గర నిలబడండి బయట. మీ తల్లిదండ్రులను తలుచుకోండి, మీ గురువులను తలుచుకోండి. మీరు వ్యాపారస్తులైతే మీకు వ్యాపారం నేర్పినవారు, మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగం నేర్పినవారు, మీకు జీతం ఇచ్చేవారు, మీరు రైతు అయితే మీకు వ్యవసాయం నేర్పినవారు. ఈరోజు మీరు ఇలా ఉన్నారంటే మీ దగ్గర డబ్బు లేనప్పుడు, మీ దగ్గర శక్తి లేనప్పుడు మీకు 10 రూపాయలు సహాయం చేసిన వారందరూ మీకు గురువులు అవుతారు. మన దగ్గర 500 ఉన్నప్పుడు వచ్చి మనకు కాఫీ తాగుదాం బావా అన్నవాళ్ళు కాదు. ఏమీ లేనప్పుడు కూడా కాఫీ తాగుదాం రారా చౌదరి అని పిలిచిన వాళ్ళంతా మన గురువులే. వాళ్ళు తెలుసుకోండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితానః. హరి ఓం గణనాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రమత్రమం
ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पद आनंदं केशव माधव गोविंद ऋषिकेश पद्मनाभ दामोदर संघर्षण वासुदेव प्रद्युम्न नारसिंह अच्युत जनार्दन उपेंद्र हरवें श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मण्ये नमः। ఈ అక్షతలను వాసన చూసి ఎడమ భుజం మీదుగా ఎడక వేసుకోండి। ఉత్తిష్టంతో భూతవికాకః ఏతేషాం భూమిభారక ఏతేషాం మమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే। ఈ బొట్టి కుడి ముక్కు నొక్కి పెట్టి ఎడమ ముక్కుతో వాసన పీల్చండి। ప్రాణాయామ అంటారు దీన్ని, ప్రాణాయామ। ఓం భూ ఓం భవః ఓం శవః ఓం మహః ఓం తపః ఓం జనః ఓం తత్వం తత్తుతిరవైన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మాపో జ్యోతిరసోం బ్రహ్మభూర్భువ స్వాహ। ఎడమ చేతిలో వేసుకోండి ఆ వస్తువులు। కుడి చేయి ఇలా అడ్డంగా పెట్టండి, ప్లస్ ఆకారంలో పెట్టండి। కుడి తోడ మీద పెట్టుకోండి, అక్కడ వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి। మహాసంకల్పం జరుగుతోంది, శ్రద్ధగా వినండి। मम उपात्तदक्षय द्वारा श्री परमेश्वर परमेश्वर प्रीत्यर्थं शुभेशो मुहूर्ते अद्य ब्राह्मणः द्वितीय प्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतकन्या मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा कावेर्यो मध्यदेशे हरिहर ब्राह्मण गुरुचरण सन्निधौ गुरुकृपचरण सन्निधौ स्वगृहे व्यावहारिक चान्द्रमानेन ग्रामदेवता ఈ ఊళ్ళో గ్రామదేవత ఉందండి, పేరు कोट्लम्म तल्ली परिपालन क्षेत्रे चेप्रोलु ग्रामे गोदावरी परिवाहक प्रान्ते आंध्रदेशे व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठ संवत्सराणां श्री श्री विश्वावसनाम संवत्सरे दक्षिणायने शरद ऋतु कार्तिक मासे बहुलपक्षे शुभवासरे शुभ नक्षत्र शुभकरण एवं गुण विशेषण विशिष्टायां सुमतियो श्रीमान् श्रीमत गोत्रोद्भवस्य सर्वदेवदोद्धार गोत्र नामधेयस्य उत्तरा नक्षत्र जातकस्य मणिकण्ठ स्वामिनः श्रीमान् श्रीमत गोत्रोद्भवस्य पोगनूळ गोत्रोद्भवस्य लक्ष्मी नागवरप्रसाद नामधेयस्य धर्मपत्नी वेंकट सुधाराणी नामधेयस्य दाम्पत्य प्रथम पुत्रस्य श्रीमान् श्रीमत गोत्रोद्भवस्य पोगनूळ गोत्रोद्भवस्य साक्षात् मणिकण्ठ स्वरूपेण वेंकट नागकिरण नामधेयस्य पूर्वकाले धर्मपत्नी वेंकट श्रीलक्ष्मी नाम्याः वेंकट श्रीलक्ष्मी सौजन्य नाम्याः संतानं ऋषित कुमार नामधेयस्य सकुटुंबस्य श्रीमान् श्रीमत गोत्रोद्भवस्य पोगनूळ गोत्रोद्भवस्य प्रवीण कुमार प्रवीण नामधेय प्रवीण स्वामी नामधेयस्य धर्मपत्नी नाग वेंकट सुभाषिनी नामधेयस्य शीघ्रमेव सत्संतान प्राप्त्यर्थं सौक्रम मणिकण्ठ स्वामी कटाक्ष प्राप्त्यर्थं అందరూ చెప్పండి నేను చెప్పినట్టుగా మమ జన్మాభ్యాదే జన్మ ప్రవృదే ఏతక్షణ పర్యంతం మధ్యే మధ్యే సంభావితానాం పాపానాం సద్యానాం अपनोदनार्थं मम नाम नक्षत्र जन्म नक्षत्र यह जन्मने परजन्मने आगम सर्व जन्म लग्न वशात्तु संक्रमित नागदोष राहुकेतु सर्पदोष ग्रहदोष गृहदोष दुष्यगुण दुस्वप्न दोष निवारण दम मम जन्म साफल्यता समये मीरागडि मी इద్దరు చెప్పండి మాలాధారణ అనంతర मंडल दीक्षा कालेन शबरयात्र दिग्विजय प्राप्ति द्वारा गुरुमुखत इरुमुडि सहित मनोवांच फल सहित पंपा स्नान सहित शबरयात्र दिग्विजय प्राप्त्यर्थं मल्ली अंदरु कलिसि चेप्पंడి मम स्वगृहेन स्वग्रामेण संकल्पित अय्यप्प स्वामी मंडल पडिपूज दिग्विजय प्राप्त्यर्थं यथाशक्ति सूर्योदय प्रातः पूजा समये सवाहनम शक्ति पत्नी पुत्र परिवार देवता समेत महागणपति आवाहयामि श्री पार्वती प्रियनंदनाय वरपत्राय श्री महागणपति देवता प्रीत्यर्थं मम गोत्र वंश ग्राम गृह अभिवृद्धि सिद्ध्यर्थं यथाशक्ति कुడి చేతిలోకి తీసుకోండి ఆ వస్తువుని ఒకసారి కలకద్దుకోండి। వ్రాతపతే ప్రథమపతే శివసుతాయ లంబోదరాయ విఘ్న వినాశకాయ వరవరదమూర్తవే నమః చెప్పండి। మహాగణపతి పూజాం అద్య కరిష్యే మహాగణపతి పూజాంచ కరిష్యే మీరు అమ్మ చేతికి ఇవ్వండి, లేకపోతే పైకి అమ్మ ఆ దగ్గర కూడా తీసుకో। महागणपति पूजांच करिष्ये पूजा समयेन सांगम सवाहनं सपत्नी पुत्र परिवार देवता समेत महागणपति मावाहयामि स्थापयामि पूजयामि। ओंकार स्वरूपाय गणपति देवताभ्यो नमः। अया आवितो नीళ్ళు ముంచి నేను చెప్పించాను ఉంచండి। పాదయోః పాద్యం సమర్పయామి।
హస్తయోః అగ్నిం సమర్పయామి. మళ్ళీ ముంచండి. సుఖే ఆచమనీయం సమర్పయామి. వేసి అమ్మా మీరు తీసుకోండి. నీళ్లు ముంచి స్వామివారి మీద చాలండి. ఆ భువనిష్టాన దేవతా సనాతన గంగై చ యమునై చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. అదిగో అదే పువ్వు చందనంలో ముంచండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణి ఈశ్వరీగం సర్వభూతానాం త్వాం విపోహతే గంధ పుష్పం సమర్పయామి. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. పూజా మండపే ఇవో పెట్టవయ్యా. ఒక్కొక్క పువ్వు మీరు కళ్ళకద్దుకుని స్వామికి ఇస్తూ ఉండండి. మీరు ఇక్కడ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఇవ్వండి కళ్ళకద్దుని. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః. ఏ కార్యక్రమం చేసినా ఈ గణపతి పూజ హిందూ ధర్మంలో తప్పనిసరి. ఎందుకు పసుపుతోనే చేయాలి, ఎందుకు ఏం పెట్టాలి అనేది చెప్తాను మీరు. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వజాయ నమః, కుమారగురవే నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. పెట్టండి. 13 పెట్టారు, ఇంకా 3 పెట్టాలి. శ్రీ సవాహనం స్వపత్రే పుత్ర పరివార దేవతా సమేత మహాగణపతి మావాహయామి. హరిద్రాచూర్ణబింబే మహాగణపతి పూజమావాహయామి, స్థాపయామి, పూజయామి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. షోడశోపచార నామ పూజాం విద్యారంభే వివాహకాలే ప్రవేశకాలే ముహూర్తకాలే ఆగమకాలే నిర్గమకాలే సర్వకార్య సిద్ధి ప్రాప్త్యర్థం మహాగణపతి ధూమజపామ్యామి. దశదేవతాభ్యో నమః. స్త్రీలు దీపం తీసుకోండి. మీరు అమ్మను చేసి తాకించండి. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 12 సార్లు అద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దీంట్లో కూర్చోండి ఆయన. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. అస్మిన్ పూజా మండప ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గణపతి దేవతాభ్యో నమః. సాంగం సవాహనం సపత్ని పుత్ర పరివార దేవతా సమేత మహాగణపతి మావాహయామి, స్థాపయామి, పూజయామి. నైవేద్యం ఇలా 2 కొబ్బరి చెప్పులు. స్వామివారు ఇలా చూస్తున్నారు. ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టండి. మహాగణపతి దేవతాభ్యో నమః. నైవేద్యం కాశ్మీర రంభాఫల కోమల ఫల నివేదనం సమర్పయామి. పెట్టండి. చుట్టూ పెట్టండి. నాకు ఇవ్వండి. ఇక్కడ అరటిపండు, ఎండు ఖర్జూరం, కొబ్బరికాయ, దానిమ్మ పండు, కాశ్మీరం అంటే యాపిల్ పండు, ముగ్ధం అంటే కమలా పండు. ఇన్ని పెట్టాం. కానీ గణపతి ఎడమ కన్ను నాకు ఇష్టమైంది పెట్టారా లేదా అని ఎడమ కన్నుతో చూస్తూ ఉంటాడంట. ఈ గణపతి పూజ ఒక విచిత్రం హిందూ ధర్మంలో. ఇందాక చెప్పినట్టుగా తల్లిదండ్రులకు పెద్దలు నమస్కారం చేయాలి, చేశారు. పెద్దవాళ్లకు చిన్నవాళ్ళు నమస్కారం చేయాలి, చేశారు. గురువు గారు వచ్చినప్పుడు అందరూ స్వామి శరణం అన్నారు. వీలైతే లేచి నుంచున్నారు. సంతోషం. ఈ గణపతి పూజలు విచిత్రం ఏంటంటే లోకమాత, ఈ లోకానికి అమ్మ అయినటువంటి పార్వతీదేవి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి రోజు దినచర్యలో మొదటి క్రతువు ఏంటంటే గణపతిని ముద్దగా చేసి పూజ చేయటం. ఇదేమిటిరా, ఏమిటి వింత? నువ్వా కొడుకు, మేమా తల్లిదండ్రులం. నీకు కాదు లోకానికే తల్లిదండ్రులం. నేను నీ పూజ చేయటం ఏంటైనా? మా నాన్న చెప్పాడు చేయి మాట్లాడకుండా అని చెప్పాడంట. సరే చేస్తాను రా. పెద్ద కొడుకు అంటే తల్లి కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న కొడుకు అంటే ఉండదని కాదు, అందరి కొడుకుల మీద ఉంటుంది. ముఖ్యంగా ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే మొదటి సంతానం మీద ప్రీతి ఎక్కువ తల్లికి. ఎందుకు? మరు జన్మతో సమానమైనటువంటి ఆ గర్భం దాల్చి మరు జన్మతో సమానమైనటువంటి ఆ కాన్పు సమయంలో ప్రసవ వేదన అనుభవించి ఈ భర్త వద్దు, ఈ సంసారం వద్దు, కత్తులు రెడీ చేస్తున్నారు, నా పొట్ట కోసి బిడ్డను తీస్తారట. 22 ఏళ్ళు మా నాన్న కింద పడకుండా పెంచి వీళ్ళకి ఇచ్చాడు. మొదటి ముడి వేసినప్పుడు అన్నదమ్ములు మర్చిపోమన్నారు, రెండో ముడి వేసినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోమన్నారు, మూడో ముడి పడి పడక ముందే ఇంటి పేరును కూడా మార్చేశారు. నా ఇంటి పేరు మార్చే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఈ పావల దారానికి 10 పైసలు పసుపు రాసినంత మాత్రాన నేను నా ఇంటి పేరు మార్చుకుని ఇక్కడికి రావాలా? కానీ రావాలి అని ఇక్కడికి వచ్చిన ఈ ఆడపిల్ల అప్పుడు చెప్పారు, నన్ను మరి నీకు నైవేద్యం పెట్టాలి కదా, తల్లికి పెద్ద బిడ్డ అంటే ప్రేమ ఎక్కువ, నువ్వు నాకు పెద్ద కొడుకువి,
పార్వతీదేవికి అపారమైన ప్రేమ కలిగింది గణపతి కంటానికి ఒకటే నిదర్శనం. గణపతితో కూడి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల ఫోటో చూడండి. ఏ ఫోటోలోనూ శివుడు ఒళ్ళో ఉండడు, గణపతి పార్వతి ఒళ్ళోనే ఉంటాడు. ఇదే మనకు ఏ పంతులు గారికి తెలియదు చెప్పడం. ఆయన ముక్కుపొడి పిలిచే బిజీలో ఉంటాడు, మీ చేత పని చేపిస్తా ఉంటాడు. ఎక్కడ పెట్టాలి? నారదుడు అన్నాడంట, ఏమయ్యా గణపతి నీకు ఏమన్నా అసలు ఏమన్నా మర్యాదగా ఉందా? ఏంటి తాతగారు అంత మాట అన్నారు చెప్పండి అన్నాడట. ఏ అమ్మ 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 అంటావేంటయ్యా? నిన్ను సంపాదించేది నాన్న, ఖర్చు పెట్టేది నాన్న, నీకు పుస్తకాలు ఇచ్చేది నాన్న, నిన్ను మేసేది నాన్న. అమ్మ 9 ఏళ్ళు మోసి కింద పడేసింది, 19 ఏళ్ళు మోస్తున్నాడు తండ్రి. మరి నాన్నకు విలువ అంటే లేదండి, అమ్మ అమ్మే, నాన్న నాన్నే, నాన్న దగ్గర కూడా ఉంటానండి, ఒక్క క్షణం ఉంటానండి అన్నాడట. ఎప్పుడు? గణపతి పూజ చేసి బెల్లం తినేటప్పుడు నాన్న ఒడిలో ఉంటారు. నాన్న అంటే ఎవరు? 3 కళ్ళు ఉన్న కొబ్బరి చెప్ప. ఈ కొబ్బరి చెప్పులో తవలపాకేసి బెల్లం పెట్టి ఆకుతో నీళ్లు చల్లి నివేదన చేస్తే అప్పుడు గణపతి పూజ పూర్తయినట్టు. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఓం పెట్టండి. ఓం భూర్భువ స్వాహ తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. దీంతో నీళ్లు చల్లండి. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమృతోపమస్తు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణ్యే స్వాహ. మధ్య మళ్ళీ నీళ్లు చల్లండి. అమృతమస్తు పానీయం సమర్పయామి. పట్టుకోండి, ఇది మీ తాంబూలం చౌదరి గారు. అమ్మ మీరు ఇది దాని మీద పెట్టండి చేతులు. భోగే బలసమాయుక్తం నాగవల్లీ దళయుతం ముక్తాచూర్ణయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వదిలేయండి. తాంబూల చర్వణానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యానంతరం కర్పూర మంగళమీరాజనం. పట్టుకోండి ఇద్దరు, స్వామివారికి చూపించండి. లంబోదర వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతో గణాధ్యక్షో పాలచంద్రో గజానన ఆగమాంతు దేవానాం గమనానాంతు రాక్షసాం కురు ఘంటారవం దేవం సర్వదేవతాహ్వాన లాంఛనం. ఇవ్వండి. మీరు కళ్ళకద్దుకోండి, మీరు కళ్ళకద్దుకోండి. మీరు పైకి లేచి అందరికి చూపించండి. జై కన్యమూల మహాగణపతి భగవాన్ కి. రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాం కామ కామాయ భక్ష్యం కామేశ్వరో వై శ్రవణో తదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్ బ్రహ్మ, ఓం తద్ వాయు, ఓం తదాత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, ఓం తత్ పురోర్నమః. అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు సమర్పయామి. రసస్మృత్యాకరణ నిర్మల ధ్యాన ఆవాహనాది షోడశోపచార గణపతి పూజా ఫలితం యజమానస్య శిరసా గ్రంథామి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. ఈ చెంబు పట్టుకోండి. నేను సైగ చేసినప్పుడు ఆ తొండంలో నుంచి నీళ్లు వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ అక్షతలో నీళ్లు ఈ ఆకు మీద వేయండి. ఇది ఏ దిక్కు? తూర్పా? తూర్పు అంటే ఇది ఉత్తరం, ఇది ఉత్తరం. ఈ పళ్ళాన్ని ఇటు జరపండి నా యొక్కడానికి. యథాస్థానం పైకి ఎత్తండి. యథాస్థానం ప్రతిష్టయామి శుభే శోభనార్థే పునరాగమనాయ చ. అంటే హిందూ ధర్మం ప్రకారం నీకు పూజ చేశామయ్యా. నేమే కాదు స్వామి. ముగ్గురికి ముడిచి పంపి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామిలంతా చెప్పండి. స్వామి శరణం, అయ్యప్ప పాదం, స్వామి అయ్యప్ప, స్వామి అప్ప, స్వామి అప్ప, శరణమప్ప. స్వామి కాళ్ళు కిందకి పెట్టుకోండి చౌదరి గారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారని గుచ్చడియమ్మ దన్నులో నమ్మిన వెలుపులటమ్మ మమ్మల నుండెడియమ్మ మాయమ్మ కృపాద్వీక్షిత కవిత్వ పటుత్వ మహత్వ సంపద దుర్గా భవానీ దేవతాభ్యో నమః. మధ్య కలిసి మీద వేయండి. శ్రీ మహాలక్ష్మీ దేవతానుగ్రహకటాక్ష ప్రార్థ్యర్థం సాంగం సవాహనం సపత్ని పుత్ర పరివార దేవతా సమేత అస్మిన్ కలశస్థానే మహాలక్ష్మిమావాహయామి, చండిమావాహయామి, చాముండిమావాహయామి, రుద్రమావాహయామి, దుర్గమావాహయామి. గంధద్వారాం ఆ పువ్వుతో తీసుకుని చిలకరిస్తూ ఉండండి. నిత్యం సమర్పయామి. అదే పువ్వుని కుంకుమలో పెట్టేయండి. పుష్పం సమర్పయామి, గంధం సమర్పయామి. పెట్టేయండి స్వామి ఆకలి పెట్టి అట్లా పెట్టి. గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి. గంధదాదేవతాభ్యో నమః. గంధాలంకరణానంతర పుష్పం సమర్పయామి. దివ్య శ్రీగంధం సమర్పయామి. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, మహాసరస్వత్యై నమః, మహామాలిన్యై నమః, దీపలక్ష్మిన్యై నమః, ధనలక్ష్మిన్యై నమః, ధాన్యలక్ష్మిన్యై నమః, సంతానలక్ష్మిన్యై నమః, సౌమ్యలక్ష్మిన్యై నమః, ప్రసాదాభిముఖాయ నమః, సర్వమంగళాయ నమః, సమస్తేపదాయ నమః, నిత్యాయ నమః, రూపిణ్యై నమః, రూపధారిణ్యై నమః,
కనక సంపన్నాయ నమః కాచ్యాయిన్యై నమః క్రోత సంభవాయ నమః సర్వమంగళాయ నమః సర్వాత్మికాయ నమః నిత్యాయ నమః నిర్మలాయ నమః దేవపూజితాయ నమః సర్వాత్మికాయ నమః మహాలక్ష్మిన్యై నమః మహాకాళిన్యై నమః మహాసరస్వతిన్యై నమః సర్వోపద్రవ నివారిణ్యై నమః నిత్యయవన రూపిణ్యై నమః మహాభద్రాయ నమః మహాసూరిణ్యై నమః మహాకాళిన్యై నమః మహామాలిన్యై నమః ఓం గంగా దేవతాభ్యో నమః అనసూయా స్వరూపిణ్యై నమః ఆదిస్వరూపిణ్యై నమః అహల్యా ద్రౌపది తారా సీతామండోరాం త్రైలోక్య కుటుంబిని పట్టుకొని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో అడ్డండి సులక్ష్మీ దేవతానుగ్రహ కటాక్ష ప్రాప్త్యర్థం యథాశక్తి పూజాం సమర్పయామి. పెట్టి మీరు అరటిపండులో కూర్చోండి. చెప్పండి. సమస్త దేవత స్వరూపిణి యోగమాయ లక్ష్మీ నారాయణి లక్ష్మీ నారాయణ శివ పార్వతి ఉమా మహేశ్వర వాణి హిరణ్యగర్భ శశి పురంధర వశిష్ఠ అరుంధర పూర్ణ పుష్కల సమేతస్య ధర్మశాస్త్ర మాలాధారణ దీక్షాకాలే మమ స్వగృహేణ అష్టద్రవ్య అభిషేక అనంతర శ్రీచక్ర స్నానం జల పూజాం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ నారాయణాభ్యో నమః. శ్రీచక్ర జలస్నానం సమర్పయామి. ధూపం వనస్పత్యాః మధ్య కలిసి దగ్గర పెట్టండి. ఓం నారీకేళ నైవేద్యం సమర్పయామి. యోజన ప్రచోదయ. ఓ పక్కన పెట్టి చక్కగా స్మెల్ అవుతుంది. అటు పెట్టే గాలికి వస్తుంది. మహాదేవతానుగ్రహ కటాక్ష ప్రాప్త్యర్థం ఓం ప్రాణ అపాన మధ్యే అమృతోపమస్తు పానీయం సమర్పయామి. పెట్టి ఇద్దరు పట్టుకోండి. చెప్పండి. భోగీబల సభాయుక్తం నాగవల్లి దళయుతం ముక్తాచూర్ణ యుక్తం తాంబూలం. నాయన ప్రవీణ్. శ్రీ మహాగణపతి దేవతానుభుజానంతర కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. రాజనం నిత్యమంగళం నీకు శుభమంగళం. ఆనంద రూపమై ఆనంద నిలయానామరయున్నా దేవి ఆవేలుమంగ అందరూ నిన్ను నీ నిత్యము తలవర సత్యమే అందాల మాతల్ని సుందరారూపిణి చంద్రమోహన రూపిణి జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీగిరి నిలయాన సింహాసనంపై సింహవాహిని వైగలసినావే. శ్రీగిరి నిలయాన సింహవాహనం సింహాసనం పై నగలసినావే. శ్రీకార రూపాన మా ఇంట వెలసిన మామంజు మాధవే జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. రాజనానంతరం శుద్ధ కళ్ళకద్దుకోండి. మీ అమ్మగారికి ఇవ్వండి. నీరాజనం దర్శయామి. ఇది మీరు ఇవ్వండి. ఈ కారతో ఉన్నది తలలో పెట్టుకోమ్మా. అది అమ్మగారికి ఇవ్వండి. మళ్ళీ లేవండి పైకి. శ్రీ ఆదిపరా శక్తి దేవతానుగ్రహ కటాక్ష ప్రాప్త్యర్థం. ఈ కలిసి రెండోది నువ్వు తీసుకుని ఆయన అలా ఎత్తుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టేసాడు. మూడోది నువ్వు తీసుకుని ఆయన యజ్ఞాయ. అమ్మగారు రండి. అమ్మగారు అమ్మ రండి. చెంగు పట్టండి. ఇటు ఎడం చేతి వైపు కుడి చేతి వైపు చెంగు తీసుకుని పట్టండి. ఇది మీ స్వామి మీరే తినాలి ఈ ప్రసాదం. జాగ్రత్తగా విడిగా పెట్టుకురండి. ఆశీర్వాద ఫల ప్రాప్త్యర్థం సమస్త మంగళ దేవతానుగ్రహ కటాక్ష ప్రాప్త్యర్థం సాంగం సవాహం సపత్ని పుత్ర లే పైకి లే. ఆ కలిశాలు పెట్టించాడు. పెట్టేసాడు ఈ తాంబూలం. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం దేవియే అయ్యప్పో స్వామియే అయ్యప్ప 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 అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం. అందరూ అభిషేకం ఆరంభమవుతుంది. దానికి సంకల్పపూర్వకమైనటువంటి గణపతి పూజ చేశాం. సాయంత్రం వరకు మనం ఏం చేయాలో అన్నీ ఆయనకి చెప్పుకున్నాం. ముగ్గురు దేవతలను అక్కడ కూర్చోబెట్టి 3 కలశాల రూపంలో ఇద్దరు కన్యస్వాములతో పూజ చేయించాం. ఆ కలశాల్లో ఉన్న నీరు పతాక స్నానంగా చేస్తారు. ఆ చక్ర స్నానం యొక్క విశిష్టత ఏంటి, అది తల మీద చల్లుకుంటే ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అందరూ ఎన్నిపోసి నిటారుగా పెట్టుకోండి. ఆ ముద్రమాలలో ఉన్న డాలర్ని కుడి చేత్తో పట్టుకుని అందరూ నేను చెప్పినట్టుగా చెప్పండి. మీరు నిలబడి ఉన్నప్పుడు ఎన్నిపోసి నిటారుగా పెట్టుకుని కళ్ళు మూసుకొని చెప్పండి. ఓం హరిహరపుత్రాయ బ్రహ్మనిష్టాయ యోగీంద్రాయ చురికాయుధ బాణహస్తాయ శబరిగిరీశ్వరాయ నమో నమః. ఉత్తరా నక్షత్ర జాతకాయ శత్రునాశాయ పుత్రలాభాయ గజ వాహనాయ సర్వ అలంకార భూషితాయ కేరళ క్షత్రియ ఆచార నిరతాయ ధర్మశాస్త్ర నమో నమః. ఈ పక్కకు రానైనా ప్రవీణ్, నువ్వు కూడా నువ్వు ముందుండు, అన్న వెనకాల ఉంటాడు. ఈ 2 పీటలు తీసి ఏమైనా అట్లా ఓం పంబాబాళవే నమః పాదౌ పూజయామి. శిల్పశాస్త్రాయ నమః కుల్పం పూజయామి. అంకుశధరాయ నమః జంగే పూజయామి. జగన్మోహనాయ నమః జానుని పూజయామి. స్వామివారి మీద అలా శిరస్సు మీద పెట్టి ఇద్దరు పట్టుకోండి. ఉత్తమ వైభవాయ నమః ఊరు పూజయామి. కంఠేందుమౌళితనయాయ నమః కటిం పూజయామి. వరదహస్తాయ నమః ఉదరం పూజయామి. త్రిలోకరక్షకాయ నమః వక్షస్థలం పూజయామి. భీమాయ నమః బాహు. ఇద్దరు చేయాలండి. లోపలికి తీసుకుని చేయి కడుక్కోండి. దాంట్లో హరిహరపుత్రాయ బ్రహ్మనిష్టాయ యోగీంద్రాయ చిరకాయుధ బాణహస్తాయ శబరిగిరీశ్వరాయ దర్భానుష్ఠాన ప్రత్యక్త దేవతాభ్యో నమః. కుచం దేవతాభ్యో నమః. లవం దేవతాభ్యో నమః. కుచలవస్వరూపాయ నమః. స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం దేవి పాదం అభిపాదం భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే దేవనే దేవియే స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప సన్నిధి స్థానం. స్వామికే మీరు శంకులు పెట్టాలి, మీరు స్వామి మీద పోయాలి. ఇలా పెట్టుకోండి. అడ్డా రాకుండా ఆ వీడియో అయిన కూడా మరి నాకు అవకాశం ఇవ్వడం లేదు, నన్ను ఎందుకు పిలిచారని బాధపడుతున్నాడు. ఆయన కూడా కనపడుతున్నామండి. స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం సన్నిధి స్థానం స్వామికే స్నానం స్వామికే హరిద్రా స్నానం స్వామికే శరణముగా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం సన్నిధి స్నానం స్వామికే సన్నిధి స్నానం స్వామికే డబోలు గ్రామాన చెబ్రోలు గ్రామాన చెబ్రోలు గ్రామాన స్వామికే సన్నిధనమప్ప అయ్యప్ప సన్నిధి స్నానం స్వామికే సన్నిధి స్నానం స్వామికే స్వామియే అయ్యప్పో శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర ఎన్నో త్రిగామయ పట్టుకోవలమే అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం 64 రకాల సావల్ గ్రామాన స్వామికే చెబ్రోలు గ్రామాన స్వామికే శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం
పాలాభిషేకం స్వామికే స్వామికే పాలాభిషేకం ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప నీకు పాలాభిషేకము మణికంఠ సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప నీకు పాలాభిషేకము మణికంఠ సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర మీరు స్వామిని పోయాలి పాలాభిషేకం స్వామికే పాలాభిషేకం స్వామికే గంగి గోవుల పదుగులు కోవెలలో అభిషేకం శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం సన్నిధిలో అభిషేకం లక్ష్మీనారాయణాయ మృతానుగ్రహదాక్షదాయకాయ క్షీరం క్షీరాభివాసాయ మృత్యదేవాయ నమః స్వాహ ఓం నమో భగవతే రుద్రకుమారాయ ఆర్యాయ హరిహరపుత్రాయ మహాశాస్త్రే శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పాలాభిషేకం స్వామికే పాలాభిషేకం స్వామికే గజాభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం కొండగుట్టల శ్రీరామయ్య నీకు కొండల గుట్టల అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పాలాభిషేకం స్వామికే గజాభిషేకం స్వామికే స్వామియే స్వామియే శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర అభిషేకం శరణం శరణం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం స్వామికే తులసి ఇవ్వండి తులసి ఇవ్వడు దర్యాభిషేకం స్వామికే ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం అభిషేకం దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం స్వామికే శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో దర్యాభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం కర్పూర దీపం స్వామికే కర్పూర దీపం కర్పూర దీపం నీకప్ప విహుగాననవాస మణిగంట శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం గణ 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 గంటలతో విహారతులిసేము మణిగంట శాస్త్ర సన్నిధిలో అభిషేకం నీరు అయ్యప్ప స్వామికి అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం నారికేళ స్నానం స్వామికే నారికేళ స్నానం స్వామికే స్వామికే నారికేళ స్నానం స్వామికే నారికేళ స్నానం స్వామికే నారికేళ స్నానం స్వామికే నారికేళ స్నానం నారికేళ స్నానం అభిషేకం సన్నిధి స్నానం మణిగంట మమో కాపాడయ్యా మణిగంట శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శరణము శరణము మణిగంట మీకు శరణాలు పలికేము అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం శరణం దేవతి శరణం దేవి శరణం యజ్ఞంతానం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం ఓం ఏ అయ్యప్పో అభిషేకము చూద్దామురారండి మన అయ్యప్ప స్వామి అభిషేకము చూద్దామురారండి మన అయ్యప్ప స్వామికి అభిషేకము చూద్దామురారండి ఎంతో దూరము లేనే లేదట స్వామికి అభిషేకము చూద్దామురారండి ఎంతో చిన్నది మన జీవితము
ఆవునేతితో అభిషేకము యజ్ఞాయ దాతుం యజ్ఞపతిః దైవీ స్వస్తిరత్నః స్వస్తిర్మానుషేభ్యః. అలాగే ఈ భూత్వంజి కోవిలలో అభిషేకం అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం దివ్యాభిషేకం దివ్యాభిషేకం స్వామికే దివ్యాభిషేకం స్వామికే దివ్యాభిషేకం స్వామికే దోతాభిషేకం స్వామికే స్వామికే అభిషేకం స్వామికే అభిషేకం దివ్యాభిషేకం అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం దివ్యాభిషేకం స్వామికే అభిషేకం స్వామికే దివ్యాభిషేకం స్వామికే స్వామికే అభిషేకం స్వామికే అభిషేకం దివ్యాభిషేకం కోవెలలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం శరణము శరణము అయ్యప్ప ఓ మణికంఠ దేవా మహారాజా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం కర్పూర దీపం స్వామి మధురము మధురమయా అయ్యప్ప నామమే మధురమయా మధురం మధురమయ అయ్యప్ప నామం మధురమయ మా నామమెంతో మధురతో మధురమయ అజీవితాయ మధురమయ స్వామి స్వామి తర్వాత వాసు తర్వాత పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతి ఈశ్వరనే ఈశ్వరి దేవనే దేవి స్వామియే అయ్యప్ప అధ్యక్షణ కూడా అయిపోవాలి ఒకసారి స్వామి భగవతి శరణం భగవాన్ శరణం శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవిలలో అభిషేకం స్వామి శరణం భగవాన్ శరణం ఈశ్వరనే ఈశ్వరి దేవనే శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం ఒక చెయ్యే రెండో చెయ్యి వాడకూడదు స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవి పాదం స్వామి అయ్యప్ప పాదం భగవానే భగవతి ఈశ్వరి దేవి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప పిల్లాడి వీర అయ్యప్ప తిరుమణి గంట అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప చదవ చెప్పండి స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం దేవం శరణం సత్యం శరణం వ్యక్తి శరణం శక్తి శరణం రక్తం శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవాన్ పాదం భగవతి పాదం భగవతి పాదం భగవాన్ పాదం దేవన్ పాదం దేవి పాదం దేవి పాదం దేవన్ పాదం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం
సన్నిధిలో అభిషేకం ధనశిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోడలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం మధురము మధురము మధురమయ అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే శరణము శరణము శరణం శరణం శరణమయ అయ్యప్ప నామము మధురమయ అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే స్వామికే అభిషేకం కర్పూర దీపం స్వామికే కర్పూర దీపం స్వామికే అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం గురు గురువులు గురువులయ ముగుర్తించవయ్యా మణికంఠ శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర శరణం దేవం శరణం దేవి శరణం దేవం పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతి ఈశ్వరనే ఈశ్వరి దేవనే స్వామినే శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప విరాజి వీరా అయ్యప్ప వీరమణికంఠ అయ్యప్ప స్వామికే అయ్యప్ప అయ్యప్ప స్వామి శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర కోడలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం మధు మధు మధుకం పాలాభిషేకం స్వామికే రుద్రాభిషేకం స్వామికే మధురం మధురమయ శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవి శరణం దేవం పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతి ఈశ్వరనే ఈశ్వరి దేవనే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామి శాస్త్ర కోడలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం అన్నదమ్ములిద్దరూ కన్యస్వాములే అయ్యప్ప స్వామికి అభిషేకములే శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం చూడాక ఇలా చేయండి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం నేను వింటమా స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం నిత్యమే విడుచు స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ స్వామియే అయ్యప్ప అడుగడుగడుగు అయ్యప్ప మన కన్య స్వామి నెత్తి మీద మడిగంట ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం అడుగడుగడుగు అయ్యప్ప మన కన్య స్వామి నెత్తి పైన శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోడలలో అభిషేకం అయ్యప్ప మా దిమ్మను నాదము చేయవయా శాస్త్రాలే స్వామి శరణయ్యప్ప ఓకే ఇది పంచామృతం అభిషేకం చేశాం అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం అయ్యప్ప పాదం భగవతి ఈశ్వరి దేవి అయ్యప్ప స్వామి భగవతి ఈశ్వరి దేవి శక్తి అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప ధనాభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర కోవెలలో అభిషేకం శరణం దేవి పాదం అయ్యప్ప పాదం భగవతి ఈశ్వరియే దేవి అయ్యప్ప స్వామియే చందనాభిషేకం స్వామికే 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 ఎక్కడి పరిమళం చందనం ఎక్కడి పరిమళం అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప ఎక్కడి పరిమళం చందనం ఎక్కడి పరిమళం అయ్యప్ప స్వామి కోవెలలో చందన పరిమళం స్వామి శరణమయ్యప్ప శరణ రామణ స్వామి పరిమళం స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప నాదమ్ములిద్దరు కలిసి కన్య స్వాములయ్యే అమ్మా నాన్న చెందలే చేయు పరిమళం స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప తులసితో నతుల దూగే స్వామి పరిమళం అందాల దేవునికి చందన పరిమళం స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం కోవెలలో అభిషేకం అభిషేకం ధర్మశాస్త్రులలో అభిషేకం ఫలాభిషేకం స్వామికి ఫలాభిషేకం వదిన ఆమె ఉందే ఎవరే అదే 00004 సున్నాలు ఉంటాయి ఏం కారు అది ఆడిగిలి కారా ఆడిగిలి కారు కదా నీ కొంత ఆడి కారు ఉందే నిన్న మెడలో చూశాను ఏ భార్య ముందుకు వచ్చిందో ఆమె మెడలో శాస్త్రం ఉంటుంది శాస్త్రం అంటే ఏంటో తెలుసా పావల సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం కనకాభిషేక ప్రియనే ఆ చంద్రం తీసుకుని అందరూ గుర్తు పెట్టుకోండి ఒక 30 వచ్చి తీసుకెళ్ళండి అమ్మా కనకాభిషేకం స్వామికి అభిషేకం ధర్మశాస్త్రులలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రులలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రులలో అభిషేకం కనకాభిషేకం స్వామికి కనకాభిషేకం 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 స్వామికే కనకాభిషేకం కనకాభిషేకం అమ్మగారు ఒడి నిండా లక్ష్మీ కటాక్షంతో ఉంది. ఇప్పుడు వాళ్ళకి మీరు నమస్కారం చేస్తే వాడు లక్ష్మీ శ్రీనివాసులు మీరు లవకుశులై ఉంటారు. గల 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 గజ్జలతో కనకాభిషేకము గంట ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ
त्रिकालाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय देवाय नमः भस्माभिषेको 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 सुगुण विलासाय सुंदर रूपाय स्वामी धर्मशास्त्र देवताभ्यो नमो नमः स्वामी श्रीचक्र स्नानं देवाय गोविंद वेंकटरमण गोविंद 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 श्रीचक्र स्नानं श्रीचक्र स्नानं श्रीचक्र स्नानं पूजयामि मनगंधाय नमः तुजदराय नमः जंगे पूजयामि मनगंधाय नमः पूजयामि मनगंधाय नमः तेन्दुमौलिधनयाय नमः मनगंधाय नमः गणासिकाय नमः नासिकां पूजयामि मनगंधाय नमः प्रियाय नमः शिरसां पूजयामि मनगंधाय नमः गणपुत्राय नमः ललाटं पूजयामि मनगंधाय नमः सिद्धिमूर्तये नमः बाहु पूजयामि मनगंधाय नमः शास्त्राय नमः मनगंधाय नमः शास्त्राय नमः मनगंधाय नमः देवशास्त्राय नमः नमः मणिकण्ठाय नमः श्रीजाताय नमः मणिकण्ठाय नमः वदनाय नमः मणिकण्ठाय नमः हस्ताय नमः मणिकण्ठाय नमः कराय नमः मणिकण्ठाय नमः कालाघ्रधरात्मजाय नमः मणिकण्ठाय नमः अर्जुने नमः मणिकण्ठाय नमः देवाय नमः मणिकण्ठाय नमः परिबळ రెండు గుళ్ళు పెట్టయ్య పంచ పాండవ సంతాత్నే నమః మణికంఠాయ నమః దంచాయ నమః మణికంఠాయ నమః పంచ పాండవ సంతాత్నే నమః మణికంఠాయ నమః దేవతాయ నమః మణికంఠాయ నమః కరాయ నమః మణికంఠాయ నమః గణనాత్మజాయ నమః మణికంఠాయ నమః వీరపుత్ర ధర్మశాస్త్రాయ నమః మణికంఠాయ నమః నమః మణికంఠాయ నమః బాహువేదనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామి గురునాథని సర్వాపరాధన